హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే 10th వీక్ డే 1 ఓటింగ్ అసలు మామూలుగా లేదబ్బా. అసలు బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడంటే మామూలుగా ట్విస్ట్ కాదు. వీళ్ళు నామినేషన్ చేసే సిచ్యువేషన్ ఎంత దారుణంగా తయారైందనంటే ఏకంగా బిగ్ బాస్ లీడ్ తీసుకొని మీరందరు నామినేషన్ లో పడేయండి బాబు, ఒక్కరు కూడా అవసరం లేదు, మీరందరు నామినేషన్లకు వచ్చేయండి అన్నట్టుగా ఉంది. ఆ పాప మా ఇమాన్యుయల్ ఒక్కరు కూడా నామినేషన్కి వచ్చి ఉంటే అయ్యేపోయింది. బర్నీ గారు నిన్న నిజంగా చాలా మంచి పని చేశారు. ఏంటి ఆ మంచి పని అని అంటే, నామినేషన్స్ ఉన్నారు కదా, ఆ కెప్టెన్సీ పవర్ ఇమ్యూనిటీ వాడుకోవాలా వద్దు అనే దాని గురించి పోల్ పెడితే భరణి ఒక్కడే వద్దు అని చెప్పాడు. సో నిజంగానే అందరూ కూడా వద్దు అని ఉంటే బాగుండేదేమో. బట్ చూద్దాం ఏం జరగబోతుంది అండ్ ఓటింగ్ లో ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు. మొత్తానికి ఆపరేషన్ దివ్య ఆగిపోయినట్టుగా అనిపించింది నాకైతే. సో చూద్దాం. సో ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే మీకు హైప్ అనే బటన్ వచ్చింది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. అండ్ మీకు వీడియో ఎక్కడన్నా మధ్యలో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆపరేషన్ దివ్య అనుకున్నారు. మొత్తానికి బిగ్ బాస్ ఆపరేషన్ దివ్యాని అండ్ దివ్యాన్ని కాపాడడానికే వీళ్ళందరినీ నామినేషన్లు వేసారా అంటే ఖచ్చితంగా అలాగే అనుకోవచ్చు. ఎందుకనంటే 6 నామినేట్ అయ్యారు అని చెప్పేసి మనకు ఇన్ఫో వచ్చింది, అంతా అయిపోయింది. లాస్ట్ కు సడన్ గా బిగ్ బాస్ టెస్ట్ ఇచ్చింది ఏంటి అని అంటే, సో అందరినీ నామినేషన్ లో ఉండండి, ఒక ఇమాన్యుయల్ కి కెప్టెన్సీ పవర్ ఉంది కదా, ఆయనకు ఇమ్యూనిటీ రావాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేయండి అని వాళ్ళ చేతిలో పెడితే అందరు యునానిమస్ గా, బర్నీ తప్ప అందరూ ఆయనకు ఇమ్యూనిటీ కావాలి అని చెప్పేసి చేశారు. బట్ లేకుండా ఉంటే బాగుండేది, ఆయన కూడా వచ్చి ఉంటే సో కన్ఫర్మ్ గా విన్నర్ మెటీరియల్, విన్నర్ ఎవరు అనేది క్లియర్ కట్ గా తెలిసిపోయింది. సో ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్ గా ఇప్పటికి కూడా క్లియర్ కట్ గా ఎవరు ఎన్ని అనుకున్నా, ఎవరికి పిఆర్ అనుకున్నా, ఏమనుకున్నా ఐ డోంట్ కేర్. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అండ్ తనుజ టాప్ లో ఉంది. ఎవరు ఏమనుకున్నా ఏదనుకున్నా ఆమె ఓటింగ్ అనేది ఎక్కడా తగ్గట్లేదు. చాలా క్లారిటీగా మెయింటైన్ అవుతుంది, క్లారిటీగా ముందుకెళ్తూ ఉంది. అండ్ 26 to 27% ఓటింగ్ అనేది తనుజకు పడుతుంది. అండ్ 10 మెంబర్స్ నామినేషన్ లో ఉన్నా కూడా ఈ రేంజ్ ఓటింగ్ పడుతుందంటే ఖచ్చితంగా మామూలు విషయం ఏం కాదు. ఆ రేంజ్ ఓటింగ్ పడుతుంది అని అంటే సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అండ్ ఊహించని దానికంటే ఎక్కువగా కొంతమందికి ఓటింగ్ అనేది పడుతూ ఉంది అనమాట. సో వాళ్ళ పొజిషన్స్ అండ్ తనుజ 26 to 27% ఓటింగ్ చాలా స్టేబుల్ గా పడుతుంది. ఇంకా విన్నర్ అని రాసి పెట్టుకోవచ్చేమో. ఇప్పటి వరకు విన్నర్ మెటీరియల్ ఎవరు అని అనుకున్నాం కదా, విన్నర్ మెటీరియల్ తనుజ. అండ్ విన్నర్ కూడా తనుజ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తూ ఉంది. సెకండ్ వచ్చేసరికి మాత్రం కళ్యాణ్ ఉన్నాడు. సో కళ్యాణ్ కూడా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. ఆయనకంటూ ఒక స్టాండర్డ్ ఓటింగ్ ఉంది కదా, ఆ స్టాండర్డ్ ఓటింగ్ క్లియర్ కట్ గా ముందుకెళ్తూ ఉంది. అండ్ ఊహించిన దానికంటే ఎక్కువగా చాలా మంది కళ్యాణ్ ని ఇంకా బెటర్మెంట్ చూడాలి, ఇంకా బెటర్మెంట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. సో ఆయన స్టిక్ ఆన్ అయిపోయింది అనమాట. 18 to 19% ఓటింగ్ అనేది స్టిక్ ఆన్ అయిపోయింది. అంతకు మించి ఓటింగ్ అనేది పెరగట్లేదు, ఓట్ బ్యాంక్ అనేది పెంచుకోలేకపోతున్నాడు. బట్ ఇప్పుడు మంచి ఛాన్స్ వచ్చింది. అండ్ బీబీ రాజ్యంలో కింగ్ అనే టాస్క్ ఇచ్చారు కదా, కింగ్ క్వీన్. సో అలా ఈయనకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎక్కువ స్కోప్ ఉంది. కింగ్ కళ్యాణ్ అయితే, క్వీన్లు దివ్య అండ్ రీతు. సో వీళ్ళు క్వీన్లు అనమాట. మిగతా నలుగురిని వాళ్ళ కంటెండర్లుగా అంటే నలుగురిని సెలెక్ట్ చేసుకుంటారు. మిగతా వాళ్ళందరూ ప్రజలుగా ఉంటారు, ఇంకో నలుగురు అనమాట. సో 19%, 18 to 19% కళ్యాణ్ సెకండ్ పొజిషన్ లో ఉంటే, థర్డ్ పొజిషన్ ఊహించిన దానికంటే ఎక్కువగా ఊహించలేరు మీరు. థర్డ్ పొజిషన్ లో ఉంది భరణి. సో భరణి గారికి ఈ రేంజ్ ఓటింగ్ పడుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, ఎక్స్పెక్ట్ చేయరు కూడా. ఎందుకంటే ఆయన మీద అంత అది ఉండే. కానీ లాస్ట్ వీక్ ఏదైతే ఉందో అది పాజిటివిటీ ఎక్కువైంది. అండ్ నిన్న దివ్యాన్ని నామినేట్ చేసింది చూసారా, అది ఖచ్చితంగా వర్కౌట్ అయింది. భరణికి స్ట్రాటజీ మార్చాడు కదా, ఇది సూపర్ అనిపించింది. నామినేషన్ పాయింట్స్ వేరే పెట్టవలసిన అవసరం ఉండేనేమో, బట్ పెట్టాడు, అయిపోయింది. సో మనోడికి మోస్ట్లీ 15% ఓటింగ్ అనేది పడుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంత మందిలో కూడా 15% ఓటింగ్ పడుతుంది భరణికి. బట్ భరణికి మంచి రోజులు వచ్చాయా అంటే మంచి రోజులు వచ్చినాయనే చెప్పొచ్చు అనమాట. ఆ రేంజ్ లో పడుతూ ఉంది మరి పరిస్థితి. సో చూడాలి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది అయితే. సో 15% తోటి మనోడికి అయితే థర్డ్ పొజిషన్ లో ఉంటే. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టికి 10% ఓటింగ్ అనేది పడుతూ ఉంది. బట్ ఈయన ఓటింగ్ అనేది స్టేబుల్ ఓటింగ్ పడుతుంది అంటే పడదు. సుమన్ అన్న విషయంలో వచ్చేసరికి మాత్రం
గజిబిజి గందరగోళం లాగా మారబోతుంది, గజిబిజి గందరగోళంగా మారుతుంది అనమాట. ఎప్పుడైనా అంతే సుమన్ శెట్టి విషయంలో. సుమన్ శెట్టి ఓటింగ్ వైజ్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ ఒక రేంజ్కి వెళ్తుంది, తర్వాత డౌన్ అవ్వుకుంటూ వస్తుంది, సడన్ గా హైప్ లేస్తుంది. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి సుమన్ అన్న విషయం. సుమన్ అన్న ఏదైనా ఏం జరిగినా సో మొత్తానికి దత్తపుత్రుడే కాబట్టి నడుస్తూ ఉంటది అనమాట. సుమన్ శెట్టికి 10% ఓటింగ్ నడుస్తే అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి మాత్రం సంజన గారు ఉన్నారు. సంజన గారికి 7% ఓటింగ్ అనేది నడుస్తుంది. అండ్ 7% అంటే చాలా ఎక్కువ అని ఏం లేదు, ఎందుకంటే ఇంతమందిలో కూడా 7% ఓటింగ్ పడుతుంది అని అంటే అరే బాబోయ్ అనుకునేంత సిచ్యువేషన్ లేకపోయినా ఓకే బెటర్మెంట్ గా ఓటింగ్ పడుతుంది అని అనుకోవచ్చు. సుమన్ శెట్టి విషయంలో ఈ మన సంజన గారి విషయంలో ఇక్కడ ఏమైతుందంటే సుమన్ శెట్టి గారికి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటది, ఫ్లక్చుయేషన్స్ అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ సంజన విషయంలో వచ్చేసరికి స్టాండర్డ్ గా మెయింటైన్ అవుతుంది. స్టాండర్డ్ గా మెయింటైన్ అవుతుంది అని అంటే రాముకి ఓటింగ్ ఎలా పడుతుందో ఈమెకు కూడా ఓటింగ్ అనేది స్టాండర్డ్ గా పడుతుంది. ఈమె ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, ఈమె ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు. ఇక్కడ వీళ్ళు ఇదే సిచ్యువేషన్ ఇలాగే ఉంటది, మేము మారము అనుకునే వాళ్ళు ఉంటారు చూసారా, ఈమెకు స్టిక్ అని అయిపోయిన ఫ్యాన్స్ ఉంటారు చూసారా, ఇట్లా జెన్యున్ గా వేస్తూ ఉంటారు అనమాట. అప్ అండ్ డౌన్స్ చాలా తక్కువ ఉంటాయి వీళ్ళ విషయంలో. సో 7% తోటి సంజన ఉంటే 5th పొజిషన్. 6th పొజిషన్ వచ్చేసరికి దివ్య ఉంది. సో దివ్యకి కూడా 6% ఓటింగ్ పడుతుంది. అండ్ దివ్యాని పాపం ఆపరేషన్ దివ్యాని స్టార్ట్ చేద్దామని చెప్పేసి నిన్న అనుకున్నారు ఆడియన్స్ అందరు, అంటే తనుజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకున్నారు. బట్ ఇక్కడ తీరా చూస్తే బిగ్ బాస్ బెడ్సి కొట్టాడు అనమాట. సో మామూలుగా ట్విస్ట్ కాదు, ట్విస్టులకే ట్విస్ట్, మా ఊడు ట్విస్ట్ ఇచ్చాడరా అన్నట్టుగా. సో బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు, మామూలు ట్విస్ట్ కాదు. సో 6% తోటి అండ్ ఈమె 6th పొజిషన్ లో ఉంది దివ్య. సో ఈ వారం కూడా రాసి పెట్టుకోండి, ఆపరేషన్ దివ్య చేయబోయి అనవసరంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసుకోకండి, గుర్తు పెట్టుకోండి, ఎలిమినేట్ చేసుకోకండి. ఏదైనా జరగొచ్చు, బిగ్ బాస్ ఏదైనా జరిపిస్తున్నాడు అక్కడ సిచ్యువేషన్స్, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది అదే కాబట్టి. సో కొంతవరకు ఆలోచించుకొని మీకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓటేసుకోండి. సో 6th పొజిషన్ లో 6% ఓటింగ్ తోటి దివ్య ఉంది. అండ్ 7th పొజిషన్ వచ్చేసరికి మాత్రం రీతు ఉంది. సో రీతు 7th పొజిషన్ లో రావడానికి రీజన్ ఏంటంటే ఇంకా మోస్ట్లీ రీతుకి స్టాండర్డ్ ఓటింగ్, ఆమెకున్న ఓట్ బ్యాంక్ మాత్రమే పడుతుంది. బట్ అలాగని చెప్పేసి రీతు ఎలిమినేట్ అవుతుంది అంటే ఖచ్చితంగా రీతు ఎలిమినేట్ అవ్వదు, ఇది రాసి పెట్టుకోండి. రీతుకు 4% ఓటింగ్ పడుతుంది అండ్ 7th పొజిషన్ లో ఉంది అనమాట. రీతు పొజిషన్ 7th పొజిషన్ లో ఉంది, 4%. పెద్దగా ఏమీ లేదు, అలాగని చెప్పేసి మరీ దారుణంగా పడుతుంది, అంత దారుణంగా పడుతుంది. ముందు నుంచి కూడా రీతు ఓట్ బ్యాంక్ అనేది చాలా దారుణంగానే ఉంది, హారబుల్ సిచ్యువేషన్స్ నడుస్తూ ఉన్నాయి రీతుకి. అయినా కూడా మరి పరిస్థితులు ప్రభావాలు ఎన్ని జరగబోతున్నాయి, ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే తెలియదు. సో రీతుకి 4% ఓటింగ్ పడుతుంది అండ్ 7th పొజిషన్. 8th పొజిషన్ వచ్చేసరికి డెమోన్ ఉన్నాడు. పాపం డెమోన్ కి ఆల్మోస్ట్ 6-7% ఓటింగ్ ఉంటది అనుకున్నాం కదా. ఈ సిచ్యువేషన్ చూసుకుంటే మొత్తం ఓవరాల్ గా అందరూ నామినేషన్లు ఉన్నారు కాబట్టి సో 4% తోటి రీతుకి ఈయనకు సేమ్ ఓటింగ్, డెమోన్ కి ఇద్దరికి సేమ్ ఓటింగ్ పడుతుంది. సో సేమ్ ఓటింగ్ పడుతుంది ఇద్దరికి, అంటే లవ్ బర్డ్స్ అండ్ సిచ్యువేషన్స్ అలాగే ఉన్నాయి. సేమ్ ఓటింగ్ తోటి క్యాలిక్యులేషన్ లో ఇద్దరు ఈక్వల్ గా ఓటింగ్ పడుతుంది. బట్ ఏదైనా జరగొచ్చు అని అంటే ఏదైనా జరగలేదు. సో పరిస్థితులు గజిబిజి గందరగోళంగా ఉండబోతుంది. అండ్ ఎందుకనంటే ఈ బాటమ్ 6 నుంచి ఏ పొజిషన్ ఎక్కడ ఎటు మారబోతుంది అనేది అయితే తెలియదు. రోజు రోజుకి అండ్ అవర్ కి లెక్క, మొత్తానికి దినదిన గండం లెక్క ఆ రేంజ్ లో ఉంటుంది ఓటింగ్ ఆర్డర్ అనేది. సో డెమోన్ కి 4% ఉంది. అండ్ తర్వాత 9th పొజిషన్ వచ్చేసరికి గౌరవ్ ఉన్నాడు. సో గౌరవ్ కి కూడా చాలా అంటే చాలా దారుణంగా ఓటింగ్ పడుతుందంటే సో గౌరవ్ కి ముందు నుంచి కూడా ఓట్ బ్యాంక్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ గౌరవ్ ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి ఎంత ట్రై చేసినా కూడా మొత్తానికి ఆయన జనాలకి అంతగా కనెక్ట్ అవ్వట్లేదేమో అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అండ్ ఖచ్చితంగా వీళ్ళందరూ నామినేషన్లు లేకుండా మనకు ఫస్ట్ వచ్చిన లిస్ట్ ప్రకారంగా 6 నామినేషన్లో ఉండుంటే ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా జరిగేదేమో. ఎందుకంటే ఆపరేషన్ దివ్యాన్ని స్టార్ట్ చేసి గౌరవ్ నిఖిల్ ని సేవ్ చేసేవాళ్ళేమో. సో ఆ రేంజ్ లో ఉండేది ఓటింగ్. బట్ ఇప్పుడు తీరా చూసుకుంటే మాత్రం గజిబిజి గందరగోళంగా గౌరవ్ కి 3% ఓటింగ్ తోటి 9th పొజిషన్ లో ఉన్నాడు. చాలా అంటే చాలా హారబుల్ కదా. సో ఊహించిన దానికంటే ఎక్కువగా జరిగిందని అంటే అంత సినిమా ఏమీ లేదు, బట్ జరిగింది, జరుగుతుంది కూడా.
సో తర్వాత పొజిషన్, లాస్ట్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం నిఖిల్ ఉన్నాడు. 2 to 3% ఓటింగ్ పడుతుంది. నిఖిల్ ఊహించిన దానికంటే ఎక్కువ ఓటింగ్ పడుతుంది. అంటే ఈసారి ఖచ్చితంగా నిఖిల్ కి గౌరవ్ కి వెరీ వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు అని అంటే ఖచ్చితంగా డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు. మీరు ఏం చేస్తారా, మీరు ఎవరిని సేవ్ చేసుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంది. సో నిఖిల్ విషయంలో వచ్చేసరికి గౌరవ్ అన్న ఎక్కడో అక్కడ కనిపిస్తున్నాడు కానీ నిఖిల్ పెద్దగా కనిపించట్లేదు. మెయిన్ ప్రాబ్లం అదే. కళ్యాణ్ ఏదైతే చెప్పి అతన్ని నామినేట్ చేశాడో అది 100% రైట్ అనిపించింది నాకు కూడా. సో చూడడానికి ఆయన సిచ్యువేషన్ ని బట్టి ఆల్మోస్ట్ ఇదే జరగబోతుంది అని అనుకున్నారు. బట్ కంప్లీట్ గా ఆపోజిట్ అయిపోయింది అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా నాకు కలిగింది. మీకేమనిపించింది ఏందనేది తెలియదు. సో మొత్తానికి ఓవరాల్ గా 10 పొజిషన్స్ ఇలాగ ఉన్నాయి. 10 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఈసారి డిసైడ్ అయిపోయింది అన్నట్టుగా తనుజ విన్నర్ మెటీరియల్ అనేది డిసైడ్ అయిపోయింది అంటే ఖచ్చితంగా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక ఇమాన్యుయల్ ఒక్కరు పెండింగ్ ఉన్నారు. ఇమాన్యుయల్ కూడా వచ్చుంటే బాగుండేదేమో అనేది నా పర్సనల్ అభిప్రాయం. సో మొత్తానికి ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ లో ఇంత రచ్చ, బర్నీ గారికి ఈ రేంజ్ ఓటింగ్ పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మీరేమనుకున్నారు ఏందని కింద కామెంట్ చేయండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు అనేది అయితే కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.